గుజరాతీ స్టైల్ ఫుడ్ బాగుంటుందంట, ఒకసారి ట్రై చేద్దాం. బాగుందా బాగాలేదో లాస్ట్ లో చెప్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ కవిత. ఇవాళ నేను వచ్చాను జల్సా ఇండియన్ కిచెన్ కి. ఇది గుజరాతీ వాళ్ళ రెస్టారెంట్ అంట. ఒకసారి చూద్దాం పదండి. రెస్టారెంట్ చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్ గా. మొత్తం థీమ్ చాలా అంటే చాలా బాగుంది. అంబియన్స్ మొత్తం అండ్ వైట్ లైట్స్ యూజ్ చేయకుండా గ్రీన్, రెడ్, ఎల్లో లైట్స్ యూజ్ చేశారు. మొత్తం ఇట్లా అలావుద్దీన్ థీమ్ లా ఉంది ఆ డెకరేషన్ ఐటమ్స్ అయితే. ఫ్రంట్ కౌంటర్ దగ్గర మొత్తం ఫైర్ ఉంది, ఏమైనా గ్రిల్ ఉందేమో అనుకున్నా కానీ అది ఎల్సిడి అంట. చాలా బాగుంది. అయితే మెన్యూ చూస్తుంటే మొత్తం అమెరికన్స్ వస్తున్నారు. ఏంటి అమెరికన్స్ వస్తున్నారా అనుకున్నా, అంటే వస్తారు, కాకపోతే నేను ఈ రెస్టారెంట్ నుంచి వచ్చి వెళ్ళే వరకు మొత్తం అమెరికన్స్ వచ్చారు. చాలా మంది వచ్చి స్టార్టర్స్ ట్రై చేస్తున్నారు. అంత మంచిగా అనిపించిందో. అమెరికన్స్ ఇండియన్ ఫుడ్ ట్రై చేస్తున్నారంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. మా ఫ్రెండ్స్ వాష్రూమ్స్ బాగున్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడు అని అంటే వెళ్తున్నా నేను కూడా. అట్లనే ఫేస్ వాష్ కూడా చేసుకుందాం అని చెప్పేసి. చాలా దరిద్రంగా అయిపోయింది, స్కై డైవ్ నుంచి వచ్చాను కాబట్టి. ఇది కింగ్ ఫర్ మెన్, ఇది క్వీన్ ఫర్ ఉమెన్స్. చాలా బాగున్నాయి అని అన్నారు. ఒకసారి చూద్దామని వచ్చా. సరే పదండి ఒకసారి చూద్దాం ఎట్లా ఉన్నాయో. వా లైటింగ్సే బాగున్నాయి అసలు. ఎక్కడ పోయినా ఈ లైటింగ్స్ తోటి మంచిగా అనిపిస్తుంది. లుక్ అండ్ థీమ్ కూడా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో. ఫుల్ హైజీనిక్ ఉన్నాయి. అండ్ చెట్లు, ఆ లైటింగ్స్, ఆ డెకర్ ఐటమ్స్ అండ్ అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయి లోపల. అది మంచిగా అనిపించింది. అండ్ నీట్ గా ఉన్నాయి. ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వెళ్దాం పదండి, ఫుడ్ ట్రై చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆన్ ద వేలో ఒక సైడ్ మొత్తం ఫుల్ డెకరేషన్ చేశారు, ఇంకొక సైడ్ ఏమో ఇట్లా కర్టెన్స్ లాగా పెట్టి మిర్రర్స్ పెట్టారు. అందుకనే మంచిగా లుక్ వచ్చింది ఈ రెస్టారెంట్ మొత్తము. ఇంకా వెళ్ళంగానే పానీపూరి ఆర్డర్ చేసాము. మన దగ్గర కర్రీ డిఫరెంట్ గా ఉంటది, వీళ్ళదేమో ఓన్లీ ఇట్లా చెనా వేసి, ఆనియన్స్, ఆ కొత్తిమీర వేసి, మసాలా వేసి మిక్స్ చేశారు. చాలా బాగుంది. వాటర్ మన దగ్గర స్పైసీగా అండ్ గ్రీన్ కలర్ లో ఉంటాయి, ఇక్కడేమో బ్రౌన్ కలర్ లో ఉంది. ఫస్ట్ చూసి ఏంటి ఈ కలర్ లో ఉంది అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం ఎంత బాగుందో. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పానీపూరి కొంచెం డిఫరెంట్ స్టైల్, మన హైదరాబాదీ స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట పానీపూరి మాత్రం. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. గుజరాతీ ఫుడ్ అమెరికాలో ట్రై చేస్తున్నా నేను మాత్రం. అండ్ కస్టమర్స్ కి కూడా ఎంత మంచిగా సర్వీస్ చేస్తున్నారంటే, కొంతమంది అసలు చెయ్యరు. అండ్ ఇక్కడ మంచిగా ఉంది. తర్వాత ష్రింప్ కబాబ్ చెప్పాము, అంటే ఇది ప్రాన్స్ అన్నమాట, ఇక్కడ ష్రింప్ అంటారు. అందుకని కొంచెం తేడాగా అనిపించచ్చు మీకు ఒకవేళ ఇండియన్స్ చూస్తే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లనో తెలుసు, ష్రింప్ అంటే ప్రాన్స్ అన్న ఒకటే, రొయ్యలు అన్నమాట. ష్రింప్ కబాబ్ చెప్పాము. చికెన్, మటన్ తోటి స్టార్టర్స్ చాలా సార్లు ట్రై చేసినాం, కానీ ఈ ష్రింప్ తోటి ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఒక్కసారి చెప్పినాం, స్పైసీగా చెప్పినాము. మనకు గెలిచిందే స్పైసీ అంటే వీళ్ళు పచ్చిమిర్చి కట్ చేసి తీసుకొని వస్తారు, అట్లనే తెచ్చిరు. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇది నా ఫేవరెట్ అయిపోయింది అన్నమాట, ష్రింప్ కబాబ్. తర్వాత ఏమో స్టార్టర్స్ అంటే కొంచెం నాన్స్, ఇట్లా రైస్ అవన్నీ చెప్పినాము. బటర్ గార్లిక్ నాన్ చెప్పాము, కీమా నాన్ అండ్ తందూరి చికెన్ స్పైసీ మసాలా. దానికి వాడు వైట్ రైస్ కూడా ఇచ్చాడు. అండ్ తర్వాత మటన్ బిర్యానీకి రైతా ఇచ్చాడు. రైతాలో ఏమేసారు తెలుసా? బూందీ వేసారు. అంటే బూందీ అనేది రేర్, తెలంగాణలో కూడా వేయరు బూందీ. ఆంధ్ర సైడ్ అనుకుంటా అంటే కొంతమంది వేస్తారు. పెరుగులో బూందీ, ఆనియన్స్ అండ్ కొత్తిమీర అవన్నీ వేసారు. అట్లా తీసుకొని వచ్చాడు వాడు, కానీ నేను తినలేదు. సాల్ట్ లేకపోతే అసలు పోదు మనకి ఆ పెరుగైనా. ఇంకా ట్రై చేస్తున్నా. గార్లిక్ నాన్ బాగుంది విత్ కర్రీ, కానీ కీమా నాన్ అయితే వేరే లెవెల్. అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. కీమా నాన్ ఫస్ట్ టైం ట్రై చేసిన, నేను ఎప్పుడు తినలేదు కీమా నాన్. చాలా అంటే చాలా బాగుంది. గార్లిక్ నాన్ యాజ్ యూజువల్ నేను చాలా సార్లు తిన్నా, కానీ అంతేం అనిపించలేదు. కీమా నాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ నెక్స్ట్ బిర్యానీ ట్రై చేసినాం. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది, అంత దరిద్రంగా ఉంది. టమాటోస్ ఇట్లా వేసి టమాటా పలావ్ ఎట్లుంటుంది అట్లుంది, మొత్తం స్వీట్ గా. జస్ట్ 2 స్పూన్స్ కంటే ఎక్కువ తినలేదు, ఎవ్వరు కూడా తినలేదు ఆ బిర్యానీ మాత్రము. ఇంకా లైట్ తీసేసుకొని ఇంకా ఓన్లీ స్టార్టర్సే ట్రై చేయాలి. ఈ రెస్టారెంట్స్కి వస్తే బిర్యానీస్ చెప్పొద్దని అర్థమైంది. ఎవరైనా వెళ్తే కూడా స్టార్టర్స్ ట్రై చేయండి, బిర్యానీస్ ట్రై చేయకండి. అండ్ మా పక్కనే ఓనర్ ఉన్నారు అన్నమాట, ఈ రెస్టారెంట్ ఓనర్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అట్లా కూర్చొని స్నాక్స్ అవన్నీ ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా. చెప్పాను కదా బిర్యానీ బాగాలేదని, చూడండి నా ఎక్స్ప్రెషన్.
మాక్సిమం 2 స్పూన్స్ కంటే అసలు ఎక్కువ తిననే లేదు. అసలు సేమ్ టమాటో కర్రీ తోటి రైస్ కలిపి ఇచ్చినట్టుంది. నాకైతే అట్లనే అనిపించింది. ఇంకా ఎట్లనో బాగాలేదు కదా అని చెప్పేసి తర్వాత దహిపూరి చెప్పాము. దహిపూరి కూడా బాగుంది, కాకపోతే కొంచెం కర్డ్ ఎక్కువ వేసిరు. నాకు కర్డ్ అంతే వేస్తే అస్సలు నచ్చదు దహిపూరిలో. అయితే ఇంకా లాస్ట్ కి అయితే ఎంజాయ్ చేసినాం అన్నమాట స్టార్టర్స్ అన్ని. ఇంకా లాస్ట్ కి మన ఇండియన్ స్పెషల్ మసాలా టీ లేకపోతే ఎట్లా అని ఒక మసాలా టీ చెప్పినాము. దాంతో పాటు పాలేజీ బిస్కెట్స్ పక్కన చెక్క లవంగం ఇలాచి ఇచ్చిండు వాడు. ఇదైతే నాకు మంచి అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా ఛాయ్లో అద్దుకొని తింటుండే బిస్కెట్స్ కానీ మిల్క్ లో కానీ బిస్కెట్స్ తింటుండే. ఎంత మంచిగా అనిపించిందో. బాగుంది ఈ టీ కూడా. ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఒకవేళ ట్రై చేసి ఓన్లీ స్టార్టర్స్ ట్రై చేయండి గైస్. రైస్ బిర్యానీ అయితే ట్రై చేయకండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.